ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. వరదల తాకిడికి జిల్లా అతలాకుతలమవుతుంది. భారీ వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జల జీవనం స్తంభించింది. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక 44వ జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తుంది. దీంతో నిజామాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, మెదక్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి వానలు దంచి కొడతా ఉన్నాయి. కుంభవృష్టి కామారెడ్డి జిల్లాలో కురిసింది. ఒక్కరోజే సరాసరి 41 సెంటీమీటర్ల వర్షపాతము కామారెడ్డి జిల్లాలో నమోదైన పరిస్థితి. కామారెడ్డి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు అంటే అర్ధరాత్రి నుంచి కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి ఉంది. ఇటు నిజామాబాద్ జిల్లాలోని ఇటు సిరికొండ, కమ్మర్పల్లి, అదేవిధంగా ఇటు జక్రంపల్లి, డిచ్పల్లి మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రాళ్లవాగు, కప్పలవాగు కూడా పొంగి పొరులుతున్నట్టు పరిస్థితి. అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఒక కామారెడ్డి పట్టణంలోనే దాదాపు 26 సెంటీమీటర్ల వర్షపాతము నమోదైన పరిస్థితి నేపథ్యంలో ఇటు ఎన్జిఓస్ కాలనీ, అదేవిధంగా ఇటు ఈ యొక్క బతుకమ్మ కుంట, ఈ విధంగా బతుకమ్మ కుంట, అదేవిధంగా ఇటు ఆటో నగరు, ఈ యొక్క మొత్తము అంటే 4-5 కాలనీల్లో కూడా మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి. వరద ప్రభావానికి పూర్తిగా నీళ్లలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. బిల్డింగ్ల చుట్టూ వర్షపు నీరు వచ్చిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ పెద్దవాగు, ఏదైతే పెద్ద చెరువు ఉందో పెద్ద చెరువు నిండి పొరలడము, దానిపైనుంచి వాటర్ ఫ్లో రావడంతో పూర్తిగా ఒక ఎన్జిఓస్ కాలనీ కూడా నీళ్ళలో ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ కూడా నీరు వచ్చిన పరిస్థితి. అక్కడ కార్లు, బైకులు కూడా కొట్టుకున్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా భారీ వర్షము ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో ఇటు పోలీస్ వ్యవస్థ, ఇటు రెవెన్యూ వ్యవస్థ, ఇటు అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అందరూ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ప్రజెంట్ 2 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తూ ఉంది. 2,99,000 అవుట్ఫ్లో ఇటు మంజీరా నదిలోకి 24 గేట్ల ద్వారా వదులుతున్న పరిస్థితి ఉంది. ఓకే, ఏదైతే నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఉందో, నిజాం సాగర్ మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ ఉన్నటువంటి గ్రామాలను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి. నిజాం సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి మరపల్లి గ్రామం నుండి ప్రజలందరినీ కూడా పక్కన నుండి గోరుగోల్ గ్రామానికి తరలించి అక్కడ పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. వారికి భోజనాలు అన్నీ కూడా బస ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కుర్తి గ్రామంకి సంబంధించిన వారిని కూడా పునరావాస కేంద్రానికి తరలించిన పరిస్థితి. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు కింద మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు జుక్కల్ నియోజకవర్గము, అదేవిధంగా ఇటు బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బుడిమి, అదేవిధంగా ఇటు బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సాలూరా క్యాంప్కి సంబంధించి కూడా వాటర్ ఫ్లో ఎక్కువగా, అంగారుగా కూడా వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పటికీ అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడద్దు, అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా దీనికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అదేవిధంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే వరద బాధిత ప్రాంతాలను కూడా అంటే పరిశీలించేందుకు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాగుల వంక, ఇటు చెరువుల వంక ఎటు ఎవరు కూడా వెళ్ళొద్దు, మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తూ ఉన్నారు. శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారిని బయటకు తీసుకొచ్చి బయట పునరావాస కేంద్రాల్లో ఉంచాలని చెప్పేసి ఇప్పటికే 2 జిల్లాలు ఇటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్ కూడా ఆదేశించిన పరిస్థితి. నిజామాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్, అదేవిధంగా కామారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్, నిజామాబాద్ నుండి.